49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం ఢిల్లీకి తాకిన సంగతి తెలిసిందే. వర్సిటీ భూములపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై యూనివర్సిటీ విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రధాన ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు నిరసన తెలిపాయి. దీన్ని సీరియస్గా తీసుకున్న వటా అనే ఎన్జిఓ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై వాదనలు విన్న హైకోర్టు వర్సిటీలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని పనుల్ని నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా కంచగచ్చబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు నరకడానికి ప్రభుత్వం అనుమతి తీసుకుందా లేదా స్పష్టం చేయాలని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో తెలపాలని పేర్కొంది. పర్యావరణ పరిరక్షణ విషయంలో ఉపేక్షించేది లేదని సుప్రీం తేల్చి చెప్పింది. అనుమతులు లేకపోతే సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సిందేనని తెలిపింది. అనుమతులతోనే ఆ భూముల్లో చెట్లని తొలగించినట్లుగా ప్రభుత్వం తరపు లాయర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ మే 15కు వాయిదా పడింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సియు భూముల వ్యవహారంలో పోయి ఇరుక్కుందని, కొరివితో తలగొక్కుందని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై బీజేపీ కూడా తమ గళాన్ని వినిపించి వర్సిటీ విద్యార్థులకు అండగా నిలుస్తూ అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిపై కొంత అసహనం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర నేతలతో, వివిధ స్వచ్ఛంద సంస్థలతో, విద్యార్థి సంఘాలతో మాట్లాడడానికి కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హుటాహుటిన హైదరాబాద్ వచ్చి మాట్లాడారు. ఇక కాంగ్రెస్ తన పరువు కాపాడుకోవడానికి హెచ్సియు అంశంపై వెంటనే యూటర్న్ తీసుకుని హెచ్సియు సంబంధించిన 2000 ఎకరాల్లో రాజీవ్ ఎకో పార్క్ అత్యాధునికంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇదిలా ఉండగా బీజేపీ హెచ్సియు అంశాన్ని ప్రస్తుతం తమ ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకుంది. దీనిపై ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో బుల్డోజర్ నడుస్తున్నదని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల యమునా నగర్ సభకు హాజరైన మోడీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని తెలిపారు. అక్కడి ప్రభుత్వం జంగల్లోకి బుల్డోజర్లని పంపించడంలో బిజీగా ఉందని ఫైర్ అయ్యారు. హెచ్సియు జంతుజాలాన్ని, ప్రకృతిని నాశనం చేస్తుందన్నారు. కాంగ్రెస్ తీరుతో అటవీ జంతుజాలం మనుగడ ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. తాము చెత్త నుండి కూడా సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని మోదీ స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సహజసిద్ధంగా ఏర్పడిన అడవిని తొలగించే పనిలో బిజీగా ఉందని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని నడిపించేందుకు ప్రభుత్వం ముందు 2 మోడల్ ఉన్నాయని, అందులో ఒకటి అబద్ధాలు చెప్పి మోసాలు చేసే కాంగ్రెస్ మోడల్ అని, రెండోది సత్యాన్ని నమ్ముకుని ప్రజలకు సేవ చేసే బీజేపీ మోడల్ అని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ రాష్ట్రంలో తమ ఇమేజ్ని డ్యామేజ్ చేసుకుందని, రాబోయే స్థానిక సంస్థల అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భిన్న ఫలితాలను చవిచూసే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్కు సైతం ఈ అంశాన్ని ఎన్నికల హస్త్రంగా మార్చుకొని రాబోయే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ని దెబ్బతీయాలని చూస్తుందని ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో హెచ్సియు భూ వివాదాన్ని ప్రజలకు ఈ సభ ద్వారా తెలియజేయనున్నారని తెలుస్తుంది. సైలెంట్ మోడ్లో ఉన్న కేసీఆర్ ఈ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం ఉందని, రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక హామీల అమలు తీరు, హైడ్రా, కాంగ్రెస్లో అంతర్గత పోరు, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా అంశం, ఇలా అనేక అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.